అయితే ఈ మధ్య కాశీ మధుర అని చెప్పి ఇంకోటి కూడా వస్తుంది. సో అసలు అక్కడ ఉన్న దేవత ఎవరు, అక్కడికి మనం పూజ చేసుకోవడం మళ్ళీ వెళ్ళి అది కరెక్టేనంటారా? ఎందుకు కాదండి. ఒకటి ఏమిటంటే ఇప్పటికీ పూజలు జరుగుతున్నాయా? నిర్బంధంగా అనేక చోట్ల జరుగుతూ ఉన్నాయి. అంతదాకా ఎందుకండి, సినిమాలలో కూడా అక్కడ 5 సమాధులు ఒకదాని మీద ఒకటి ఉంటాయి. అలా ఎలా ఉన్నాయి? రామ్ గోపాల్ వర్మ పూర్వజన్మలో నమస్కారం గురుగారు. నమస్కారం అండి. గురుగారు, మనం ఇంతకుముందు చాలా విషయాలు మనం చెప్పుకున్నాం, ఎన్నో ధర్మ సందేహాల గురించి మనం మాట్లాడుకుందాం. అయితే ఈ మధ్య ఒక కొత్త వివాదం మనకి ఎక్కువగా మీడియాలో పాపులర్ అవుతుంది. సో హిందూ దేవాలయాల మీద కానీ, హిందూ ధార్మిక సంస్థల మీద కానీ, అలాగే కోర్టు కేసులు, కోర్టు వివాదాలు ఇవన్నీ ఉన్నాయి. సో అయోధ్యలో మనం రాముడి మందిరం నిర్మించుకున్నాం, మళ్ళీ రాముడిని అక్కడ పునఃప్రతిష్ఠ చేసుకున్నాం. అలాగే ఇప్పుడు అయోధ్య తర్వాత కాశీ మధుర అని చెప్పి ఇంకోటి కూడా వస్తుంది. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కాశీలో జ్ఞానవాపి మసీద్ గురించి ఒక వివాదం ఉంది. సో మొన్న ఈ మధ్య కోర్టులో అక్కడికి వెళ్ళి పూజ చేసుకోవచ్చు అని కూడా చెప్పారు. సో అసలు అక్కడ ఉన్న దేవత ఎవరు, అక్కడికి మనం పూజ చేసుకోవడం మళ్ళీ వెళ్ళి అది కరెక్టేనంటారా? ఎందుకు కాదండి. ఒకటి ఏమిటంటే, మందిరము, మసీదు, చర్చ్ అనే మూడింటిని సమానంగా చూస్తే ఈ మూడింటిలో అత్యంత పురాతనమైనటువంటి ధర్మజీవన విధానం ఏది? హిందూ ధర్మమా, ఇస్లామిక్ సంస్కృతియా, లేక యూరోపియన్ కల్చర్కి సంబంధించినటువంటి ఇతర మతాలకు సంబంధించిన క్రైస్తవమా? ఏది పురాతనమైనది? ప్రపంచవ్యాప్తంగా 32 ధర్మాలు పరిఢవిల్లినవి. సముద్రాల ఒడ్డున, నదుల ఒడ్డున నాగరికతలు అని చెప్పేటటువంటి ప్రపంచ చరిత్ర ఆంథ్రోపాలజీ మనం గమనిస్తే, ఆంథ్రోపాలజీలో లేదా మానవ పురోగతికి సంబంధించిన శాస్త్ర విజ్ఞానంలో హిందూ ధర్మమే పురాతనమైనది, సనాతన ధర్మే అత్యంత ప్రాచీనమైనది. ఈ లెక్కలో కాశీ ప్రాచీనం, హిందూ ధర్మానికి సంబంధించిన గ్రంథాలు ప్రాచీనం, ఋగ్వేదం ప్రాచీనం, శివారాధన ఋగ్వేదంలో ఉంది. ప్రపంచంలో ఉండే అన్ని గ్రంథాలలో అత్యంత పురాతనమైనది ఋగ్వేద గ్రంథం అని అందరూ ఒప్పుకున్నటువంటి తరుణంలో అందులో శివారాధన, కాశీ ప్రస్తావనలు అన్ని పురాణాలలో, ప్రపంచంలో ఇస్లాంలో కావచ్చు లేదా క్రైస్తవంలో కావచ్చు ఆయా గ్రంథాలు పుస్తకాల గ్రంథాలవి, మతాలవి, వాటిలో పరిశీలిస్తే పురాతనం అయినవి ఏవి? హిందూ మతం, హిందూ ధర్మమే, హిందూ గ్రంథాలే, హిందూ ఆరాధనా క్రమమే. ఇస్లాంలో కూడా మొహమ్మద్ ప్రాఫిట్ కంటే ముందు అర్చనలు, పూజలు ఉండేవి. వాళ్ళల్లో కూడా బలులు, దేవతారాధనలు, 382 దేవతలు విగ్రహారాధనలు అన్నీ ఉండేవి. ఆయన వద్దన్నాడు, వీళ్ళు మానేశారు. ఆయన 8 మందిని వివాహాలు చేసుకున్నాడు, వీళ్ళు తలలాడించారు. 4 మీరంతా చేసుకోవచ్చు అన్నాడు. సరే సరే నాను గొర్రెలు అని చెప్పాలి. మన హిందూ ధర్మానికి వస్తే కాశీ పురాతనమైనది, మధుర పురాతనమైనది, అయోధ్య అత్యంత ప్రాచీనమైనది, రామేశ్వరం ఇప్పటికీ వారధి గురించి చర్చ కానీ పురాతనమైనది. ఇలా చూస్తే ప్రపంచంలో ఒక నదిని పూజించే సంస్కృతి, ఒక రాతి బండని పూజించే సంస్కృతి, ఒక గాలిని పూజించే సంస్కృతి, ఒక చెట్టుని పూజించే సంస్కృతి, పర్యావరణాన్ని పూజించే సంస్కృతి భారతదేశానికి సంబంధించినదే. సనాతన భారతీయమే, సనాతన ధర్మమే, హిందూ ధర్మమే, వైదిక ధర్మమే. పంచభూతాలలో పరమాత్ముడు చూడాలి అని చెప్పిందే సనాతన ధర్మం. అంతేగాని ఒక వ్యక్తి చెప్పాడు గొర్రెలాగా నమ్మేద్దాం, ఆ పుస్తకంలో ఉంది మార్చేసుకుందాం, 10 కమాండ్మెంట్సా, ఓల్డ్ టెస్టిమెంటా, మోడర్న్ టెస్టిమెంటా, న్యూ టెస్టిమెంటా, టెస్టులు లేవు, మెంట్లు లేవు. సనాతనంగా ఉన్న దైవం ఈశ్వర తత్వం. ఈ తత్వానికి సంబంధించిందే అత్యంత పురాతనమైనటువంటి నగరం కాశీ నగరం. ప్రభుత్వం వారు తీసుకున్న అనేక పథకాల కారణంగా, ఆధునికంగా వచ్చిన మార్పుల కారణంగా ఆ ఆలయానికి సంబంధించిన చుట్టూరా ఉండేటటువంటి అనేక అక్రమ నిర్మాణాలను తొలగించి వేయడంతో ఇప్పుడు విషయం అంతా కూడా వెలుగులోకి వచ్చింది. వందల వేల సంవత్సరాలుగా ఒక నిశ్శబ్ద యుద్ధం ఆ పక్కన ఉండే మసీదు, ఈ పక్కన ఉండే విశ్వనాథ దేవాలయం రెండింటి మధ్య కొనసాగుతుంది. వ్యక్తిగతంగా బెనారస్ విశ్వవిద్యాలయానికి సంబంధించిన పరీక్షల అధికారిగా అనేక మారు నేను వెళ్ళిన సందర్భంగా జ్ఞాపకాలు ఉన్నంత మేరకు ఆలయానికి సరిగా అంటుకుని ఒక గోడ, 2 తలుపులు, అటు పక్కన మసీదు, ఇటు పక్కన ఆలయం. అలాగే అంతే ప్రామాణికంగా వెనకాతలకు వెళితే అన్నపూర్ణాదేవి ఆలయం, కాసింత దూరంలో విశాలాక్షి అమ్మవారి ఆలయం. ఇదంతా కూడా ఆలయ ప్రాకారానికి సంబంధించిందే అన్నప్పుడు అనేక ఉపాలయాల చుట్టూరా కూడా వందలాదిగా ఉన్నప్పుడు జ్ఞానవాపి
ఈనాటి ఆ మసీదు కూడా నిర్ద్వంద్వంగా నిర్హేతుకంగా విశ్వనాథుడికి సంబంధించిందే. ఆయన విశ్వనాథుడు, విశ్వస్య అసౌనాథస్య విశ్వనాథ అని వ్యుత్పత్తి చెబుతుంది. పరమాత్ముడికి రూపం లేదు అని చెప్తుంది కదా ఇస్లాం. శివుడికి కూడా రూపం లేదు. శివలింగాన్ని పెట్టి పూజ చేసేటువంటి సంస్కృతి సనాతన సంస్కృతి. ఏ రూపంగా కూడా లేకుండా ఒక బండరాతిని పెట్టి ప్రపంచవ్యాప్తంగా ఉండే ఇస్లాం పాటించేటటువంటి వారంతా కూడా వారి వారి మసీదులలో ఒక రాతి నిర్మాణం చేసి అరుగువల చేసి ఆ వైపు తిరిగి ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ఒక నిర్మాణం అంటూ ప్రపంచంలో ఓ దేశంలో పెట్టుకున్నారు. అది నిర్మాణం కాదా? అది గుర్తు కాదా? అది చిహ్నం కాదా? అలాగే సనాతన వైదిక ధర్మంలో కూడా విష్ణువు కావచ్చు, గణపతి కావచ్చు, చాలా దేవతలు ఉన్నారండి అంటూ ఉంటారు. అవన్నీ కూడా మళ్ళీ వెంకటేశ్వరుడు ఈశ్వరనామమే. మీరు ఏ దేవతను చూసినా ఇవన్నీ మెట్లు, చివరిగా మిగిలేది ఈశ్వరుడే. అలా చూస్తే ఆ స్వామి జ్ఞానమాపి దేవాంశేత చెప్తున్నామో ఆ స్వామి జ్ఞానమాపిలో శివస్వరూపమే. దుండగులు తొలగించి అందులో వేస్తే అహల్యాబాయి హోల్కార్ ఔదార్యం కారణంగా మళ్ళీ ఈ వైపున కాసింతనైన ఆలయం పునరుద్ధరింపబడడంతో మనమంతా కూడా అమాయకులం కాబట్టి ఏదో ఉన్నంతకే వేదాంతం కాబట్టి వెళుతున్నాం, పూజలు చేస్తున్నాం. కానీ నిజంగా ఆ స్వరూపము అటువైపున ఉంది, అది మనదే, సందేహమే లేదు. అక్కడ వజూఖానలో శివలింగం ఉందని చెప్తున్నారు. ఇటు పక్కన గోడ యువతల నంది అటువైపు శివుని కేసి చూస్తుంది, ఎదురు చూస్తుంది అన్నట్టుగా చెప్తున్నారు. అవునండి, నిజమే. ఈ విషయంలో ఏ రకమైన సందేహము లేదు. ఆ తొలగించినటువంటి వారికి, దుండగులకు, ఆక్రమ స్వభావం గల వారికి ఇంత సైన్స్, ఇంత జ్ఞానం తెలియదు కాబట్టి ఈ నందిని మార్చేద్దామా అన్న తెలివి లేదు కాబట్టి ఇలాగే ఉంచారు, అలాగే ఉంచేశారు. అలా పూర్తిగా చేసినా కూడా ఒక మాట చెప్తారండి, ఆకాశం వైపు ఉమ్మి వేస్తే మీదే పడుతుంది. పంచాంగాలు చింపేసినంత మాత్రం నక్షత్రాలు మాయమైపోతాయా? సాక్ష్యాలు చెదరిపోతాయా? ఈనాడు కాకపోతే రేపైనా ఎప్పటికైనా అబద్ధం ఆట ఆడి అలసిపోయే లోపల నెమ్మదిగా నిజం తేరుకుంటుంది. ప్రపంచమంతా అబద్ధం తిరిగి వచ్చేటప్పటికీ నిజం మేలుకొని నేను అంటూ నిరూపిస్తుంది. నిజం నిజమే, సత్యం బ్రూయాత్ అని మన వాళ్ళు అందుకే సత్యాన్ని శ్రేష్టంగా చెబుతారు. మరొక అనుమానమే లేదు. అక్కడ అమ్మవారి ఆలయం, ఈశ్వరాలయం, వజూఖానా వాళ్ళు ఏం చేస్తారు? ఏ శరీరంలో అవయవాలని వినియోగిస్తామో రోజువారీగా వాటిని మాత్రమే కడుగుతారు. 5 వేళలలో నమాజు చేసే సమయంలో ముక్కు రంధ్రాలు, మోచేతి వరకు నీళ్లు, కళ్ళు, చెవులు ఏ భాగాలు వాడారో వాటిని మాత్రమే కడుగుతారు. వజూఖానా నీటితో నీరు వినియోగిస్తున్నారు. చివరగా చెప్పుకోవాలంటేనండి, నక్షత్రాలు ఒకానొక జ్ఞానుల ముగ్గురికి అక్కడ పుట్టాడు ఆయన అంటూ చూపిస్తే అది క్రైస్తవం అయింది. నక్షత్రాలతో ఇలా చంద్రుడు కనిపిస్తాడు, పండగ చేసుకుందాం, ఈద్ అందాం, ఇస్లాం అయింది. నక్షత్రాలలో దైవుణ్ణి చూడాలి, నక్షత్రమే దైవలోకం. అది శ్రవణ నక్షత్ర మండలం, అది బృహన్మండలం, అది ఆర్ద్ర నక్షత్ర మండలం. నక్షత్రాలే దైవస్వరూపాలు, ప్రకృతి దైవస్వరూపం అని వర్ణించేటటువంటి శాస్త్రం సనాతన ధర్మం అయింది. ముగ్గురికి సంబంధించి నక్షత్రాలే ఆధారం, కాంతి మాత్రమే ఆధారం. కానీ కాంతిని ఆరాధించేవారం కాబట్టి మనం భారతీయులం. ప్రపంచంలోని 32 ధర్మాలలో అత్యంత పురాతనమైనది సనాతన ధర్మం కనుక నిర్ద్వంద్వంగా నిర్హేతుకంగా చెప్పాలి. ఒకటేమిటి, అనేక ఆలయాలు పూర్వం ఇలా విధ్వంసం కాబడి ఉన్నాయి. ఒకటి ఆరంభమైంది. హైదరాబాద్కి సంబంధించి బాలాపూర్ గణపతి కదిలితే చాలు ఇంకా అన్ని గణపతులు వరుసలుగా తీరుతాయి అంటూ ఉంటారు. ముందుగా ఒక్క గణపతి కదిలితే 2 రోజుల పాటు ఆ గణపతుల ఆ యాత్ర, శోభాయాత్ర సాగుతూనే ఉంటుంది. గణపతి యాత్ర బాలాపూర్ గణపతి లాగా ఇక్కడ అయోధ్య కదిలింది. ఇక ఉందండి అనేక ఆలయాల సంగతి. అయితే గురుగారు, అక్కడ ఆలయంలో ఇంకొక అమ్మవారి పూజ కూడా జరుగుతుంది, శృంగార గౌరి అని చెప్పి. ఆవిడ ఎవరు అసలు అక్కడ? పార్వతీదేవే శృంగార గౌరి. ఉత్తర భారతీయులు అలంకరణ చేసే విధానాన్ని సింగార్ అని పిలుస్తారు, శృంగార్ అని చెబుతారు. ఉత్తర భారతదేశంలో ఈశ్వరాలంకారం చేసే సమయంలో కంటికి కాటుక పెట్టడం, ఈశ్వరాలంకారం కూడా మహిళ వలె చేయడం, అర్ధనారీశ్వర స్వరూపం కదా. అలా చూస్తే అలంకరణ చేసే విధానంలో పార్వతీదేవి ఆ ఆలయంలో విశాలాక్షి వేరుగా, అన్నపూర్ణ వేరుగా ఉన్నట్లుగా మీరు చెప్పిన ఈ అమ్మవారి శృంగార గౌరి అమ్మవారి స్వరూపం కూడా పార్వతీ స్వరూపమే. అలంకరణలో ఉండే భేదాలు ఇవన్నీ కూడా ఈ విధంగా మనం ఆలోచన చేస్తే ఇది కూడా దైవస్వరూపమే.
సో ఇప్పుడు ఏదైతే వివాదాస్పద స్థలం అయితే ఉందో అక్కడ మసీద్ ఉందో అమ్మవారు కూడా మసీద్ లోపలే ఉన్నారంట కదా, కొన్నాళ్ళ క్రితం అక్కడ పూజలు మసీద్ జరిగాయి. ఎక్కడదండి? అది అంటే తర్వాత ఇప్పుడు వచ్చిన వీళ్ళు మసీద్. వెళ్ళి తవ్వి చూచి ఆర్కియాలజీ వాళ్ళు ఏదో కార్బన్ టెస్ట్ అంటూ చేసి ఇదండి అంటూ కాగితాల్లో వేస్తే చట్టం అవుతుంది, కానీ కంటి ద్వారా చూస్తే ప్రతి స్తంభము కూడా దేవాలయ నిర్మాణంతో కొన్ని సంవత్సరాల వరకు అక్కడ పూజలు జరిగాయని కూడా చెప్తున్నారు, కానీ తర్వాత ఆపేశారు, ఆపబడ్డాయి అని చెప్తారు. రాజానుమతో ధర్మ అని ఒక శాస్త్రం ఉంది. బసవ పురాణంలో ఒక కథ. దక్షిణ భారతదేశంలో వైష్ణవం బాగా వ్యాపించిన నేపథ్యంలో శివాలయాలలో పూజలు కూడవు అనగా ఒకానొక గ్రామంలో ఒక శివాలయం పూజలు చేయకూడదు, శివాలయం పాడుపడింది, వైష్ణవారాధన ఎక్కువ. ఒకానొక శివభక్తుడు నదికి వెళ్ళి స్నానం చేసి తిరిగి వస్తూ అలా రాయి బిడ్డ బుచ్చుకొని శివ పరమేశ్వర అంటూ ఆలయం పైన విసిరి కొడితే ఈ వైష్ణవ భక్తులంతా కూడా కోపంతో విసిరేస్తున్నాడు అంటూ నవ్వుకుంటూ పోయారు. పరమేశ్వరుడు ప్రేమతో విసిరేస్తున్నాడు అని పరమేశ్వరుడు ఆ రాళ్ళని స్వీకరించాడు. ఈ కథ బసవ పురాణంలోనిది. ఒకనాటి కాలంలో ఉండేటటువంటి ఆలయాలన్నీ కూడా రాజు మతం అనుసరించి బౌద్ధం, జైనం, క్రైస్తవం, అలాగే ఇస్లాం ఇలాంటి మతాలన్నీ కూడా పెరిగిన కారణం చేత హిందూ ధర్మాన్ని పాడు చేయాలి అనే ఉద్దేశంతో ఉన్న కారణం చేత ఆలయాలన్నీ మసీదులుగా మార్చారు. అంతెందుకండి, కంఠేశ్వర దేవాలయం నిజామాబాద్లో కూడా చూస్తే అది ఒకప్పుడు శివాలయం, తదుపరి జైన మందిరంగా మార్చారు, మళ్ళీ ఇప్పుడు శివాలయంగా మారింది. ఆలయంలో నిర్మాణాలు చూస్తే సత్యం మనకు తెలిసి వస్తుంది. నిజామాబాద్లో ఉండేటటువంటి మనమంతా చూసేటటువంటి వేములవాడ అది జైన మందిరం. ఆ వేములవాడలో ఈనాడంతా మనమంతా శివారాధన చేసేటటువంటి జైన మందిరం, అంతకంటే పూర్వం శివ మందిరం. మరి నిజమైన శివుడు ఎక్కడ? ఇప్పుడు మనం పూజ చేసేటటువంటి ఈ శివాలయానికి 1 కిలోమీటర్ దూరంలో పాత శివాలయం అంటారు. పాత శివాలయం నిజమైనటువంటి శివాలయం. మనిషి యొక్క శివలింగం ఉంటుంది అక్కడ. కంకరమే శంకర హే అనే ఆ వాక్యంలో ఎంత సత్యం ఉంది అంటే, మళ్ళీ మనం జ్ఞానవాపికి వచ్చేస్తే అక్కడ మసీదు తర్వాత కట్టారు, అదంతా కూడా శివాలయమే, అదంతా కూడా విశ్వనాథ సన్నిధానమే. ఒక ఆలయంలో ప్రధాన దైవం ఉన్నప్పుడు ఆ ప్రధాన దైవానికి అనేకులుగా ఉప ఆలయాలు కూడా ఉంటాయి. ఒరిస్సాలో ప్రధానంగా ఉండేటటువంటి దైవం మనమంతా జగన్నాథుడు అనుకుంటే ఆ ఆలయానికి నైరుతి భాగంలో గుండీచాదేవి ఆలయం. జగన్నాథ స్వామి ఆలయానికి 2 కిలోమీటర్ల దూరంలో నది ఒడ్డున గుండీచాదేవి ఆలయం నిర్మించారు. అక్కడ జెండాలు వెలిశాయి, ఇక్కడ జెండాలు వెలిశాయి. జెండాలు వెలవడం చాలా సులభం. ఒక్క పులిబొమ్మ చిత్రించడం, ఒక జెండా పాతడం, ఇద్దరు వెళ్ళి అక్కడ వెళ్ళి ఇలా దోషులు ఇవ్వకి ప్రార్థన చేస్తే, ఒక ఫోటో తీస్తే ఇక్కడ మసీదు ఉంది అంటూ రాజకీయవాదులు వారి అవసరాల గురించి రాజకీయ ఓటు బ్యాంకులను నిర్మించుకునేటటువంటి నేపథ్యాన్ని అనుసరించి స్వార్థంతో విద్రోహ ఆలోచనలు చేసి సృష్టించిన కారణంగానే మత విద్వేషాలు ఇలా పెరుగుతూ ఉన్నాయి. భారతదేశం అనాదిగా హిందూ దేశం. ఇదంతా కేవలం మన భారతదేశంలోనే ఎందుకు జరుగుతుంది? మిగతా దేశాల్లో ఎక్కడా లేదు కదా ఇలాంటి. మిగతా దేశాలన్నీ ఈ దేశంలో బాధలు పడి ఈ దేశంలో తప్పులు చేసిన వాళ్ళకి శిక్షలు వేస్తే ఇతర దేశాలు పారిపోయి వాళ్ళంతా గూడు కట్టుకుని ఉన్నారు. ఇంగ్లాండ్ దొంగల దేశం అంటారు, అమెరికా దొంగల దేశం అంటారు, కొలంబస్ కనుక్కోకండి అమెరికా ఎక్కడిది, ఆస్ట్రేలియా ఎక్కడిది, ఈ ఖండాలన్నీ కూడా ఇది భరతవర్షే భరతఖండే మేరోర్ దక్షిణ దిగ్భాగే. సంకల్పంలో ఈ సనాతన ధర్మంలో ఇతర ధర్మాలలో లేని విధంగా ఉండే ప్రత్యేకత ఏంటి అంటే, కాశీ జ్ఞానవాపి, రామేశ్వరం, తిరుమల తిరుపతి దేవస్థానం, అన్నపూర్ణాదేవి ఆలయం, మీరు ఎక్కడ తీసుకున్నా అగ్రం కాశ్మీర్ సరస్వతి దేవాలయం దగ్గర నుంచి కన్యాకుమారిలో ఉండేటటువంటి కన్యాకుమారి ఆలయం వరకు, ఆ చివరి నుంచి ఈ చివరకు తిరుప్పకుండ్రం దగ్గర ఉండేటటువంటి గణేశిని అమ్మవారి దేవాలయం వరకు ఏ దేవాలయానికి వెళ్ళినా పక్కన ఒక జెండా ఈనాటి కాలంలో గమనిస్తున్నాం. కానీ ప్రపంచవ్యాప్తంగా సనాతన ధర్మం, హిందూ ధర్మం, ప్రకృతిని పూజించే ధర్మం పరిఢవిల్లిన నేపథ్యంలో ప్రపంచానికి మార్గదర్శనం చేసేటటువంటి శక్తి హిందూ ధర్మానికే ఉంది. ఆ ధర్మాన్ని అనుసరించి దైవాన్ని ఆరాధించాలి అనేటటువంటి విధానంలో ప్రకృతిని ఆరాధించాలి అని ఉంది. ఇతర మతాలలో ప్రకృతికి పర్యావరణానికి చోట ఎక్కడ ఉందండి చెప్పండి? వెంకటేశ్వరరావు పూజించాలి, చింత చెట్టు పూజించండి అంటాం. కాశీలో విశ్వనాథుని పూజించాలి, బేల్పత్రి అని పిలుస్తాం కదా, మారేడు మొక్కను పూజించండి, సమర్పించండి, పెంచండి అంటాం. గణపతి పూజించాలా, గరికని పెంచండి అంటాం. తులసి ఇంటింట అలాగే అమ్మవారిని పూజించాలా, వేప చెట్టు పెంచండి అంటాం. డబ్బు కావాలా, శని విగ్రహం పూజించాలా, శనేశ్వర అనుగ్రహం కావాలా, జమ్మి చెట్టు పెంచండి అంటాం.
దత్తాత్రేయ అనుగ్రహం కావాలా, మేడి చెట్టు పూజించండి అంటాం. ఇలాంటి రావి చెట్టు, చెట్లకు సంబంధించి విష్ణు అని చెప్తాం. రాగి చెట్టును అశ్వత్థమూలం సువిరూఢ ముక్షం అనంగా భగవద్గీతలో ఉంది కదా. ఇతర మతాలలో ఇలా ప్రకృతిని పర్యావరణాన్ని పూజించండి, దైవం ఉనికిని ఇలా ప్రకృతిలో చూడండి అని చెప్పే ఆధారం ఒక్కటైనా ఉందా? లేదు కదా. అంటే మానవత్వాన్ని, మనుష్య స్వభావాన్ని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితి వైపు ప్రయాణింపజేసేటటువంటి నేపథ్యంలో, లక్ష్యంలో దైవాన్ని పర్యావరణంలో చూడాలి. గంగా నది నమస్కరిద్దాం, అరుణాచలం కొండ ప్రదక్షిణ చేద్దాం, నర్మదా నది పరిక్రమ చేద్దామా? కొండలను, నదులను, సముద్రాలను, సముద్రుడు నది స్త్రీలింగం వీటిని పూజించండి. పర్యావరణానికి ఇది అవసరం. కృష్ణుడు గోవర్ధనోధర్మం ఎత్తాడు అంటే అర్థం అలా చిటికిన వేల మీద నవ్వులాట కాకుండా కొండల్ని పూజించండి అని చెప్పాడు ఆయన. పర్యావరణం మడుగులో పాము ఉంది, చంపల పంపించాడు, ఆ మడుగును కాపాడుకోండి అంటూ చెప్పాడు. పర్యావరణాన్ని కాపాడుకోండి. ఇలాంటి విధానం ఇతర మతాలలో ఎక్కడైనా మీకుందా? లేదు కదా. కనుక ఆ జ్ఞానవాపి గంగా నది పరిసరాలలో ఉండేటటువంటి ఆ స్థలమంతా కూడా నిర్ద్వంద్వంగా, నిర్హేతుకంగా విశ్వనాథుడిదే. అయితే గురుగారు, ఈ పరిణామంలో నిన్న కొత్తగా మనం ఇంకొక జడ్జిమెంట్ చూస్తాం. అదే తమిళనాడులో పళనిలోని ఆలయానికి ఎవరైతే వెళ్తారో అన్య మతస్థులకి ఎలో చేయడానికి లేదు, వెళ్ళొచ్చు, కాకపోతే కండిషన్ల మీద వెళ్ళాలి అని చెప్పి జడ్జిమెంట్ వచ్చింది. సో దాన్ని మనం ఎలా చూసుకోవచ్చు? తప్పకుండా. ఇందాక అడిగిన ప్రశ్నలో ఇంకొక చిన్నగా విషయం కూడా చెప్పాలి అంటే, ఇస్లాం మతంలో కూడా ఒక నదిని పూజించాలి అంటూ వాళ్ళు చెబుతారు. జంజం అనే నది ఉంది, నీళ్లు తెచ్చుకుంటున్నారు, చిలకరిస్తున్నారు. ఈ మధ్యనే మొదలెట్టారు, పూర్వం లేదు, ఖురాన్లో లేదు వీటి గురించి. అలాగే థేమ్స్ నది గురించి చెబుతారు, కానీ ఆ నీళ్లు వాళ్ళు మనలాగా పవిత్రంగా పాటించరు. పవిత్రత నదీమ తల్లి, నీరు కారణంగానే సస్యశ్యామలమైన ధరిత్రి, ఆహారం, ఇది భారతీయం. వాళ్ళు కూడా మన హిందూ ధర్మం నుంచి ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు అనుకోవచ్చా? అంతేగా. ఓకే. ఇక పళని అన్న ఈ విషయానికి వచ్చేస్తే, 6 దివ్యక్షేత్రాలలో పళని ఒక క్షేత్రం. తల్లిని తండ్రిని పూజించేటటువంటి వేల్కావడి అనే సంస్కృతికి ప్రతీకాత్మకంగా ఉండేటటువంటి దివ్యక్షేత్రం. చిన్నారి బాలుడు ఆ రూపంలో ఉండేటటువంటి కార్తికేయ సుబ్రహ్మణ్య స్వరూపం. శరవణ భవుడు మురుగన్ అంటే అందగాడు అని అర్థం. చిన్న గోచి పెట్టుకుని చేతిలో అమ్మ ఇచ్చిన శక్తి ఆయుధాన్ని పుచ్చుకొని నిలబెట్టిన ఆ స్వరూపము పాషాణశిలతో చేయబడింది అంటారు అక్కడ స్థానికులు. అర్చకుల్ని మనం వారితో సంబంధించి మాట్లాడినప్పుడు నవవిధములుగా ఉండేటటువంటి విష రసాయనిక ద్రవాలతో కూర్చున్నటువంటి ఆ శిల్పం ఇంత ఉంటుంది. అభిషేకం పాలతో చేస్తే లభించేటటువంటి ఆ పాలు స్వీకరిస్తే సమస్త వ్యాధులు మటమాయమవుతాయి. సంతానం కానటువంటి వారికి సంతానం కలిగించేటటువంటి శక్తి ఆ విగ్రహంలో ఉండేటటువంటి మూలక ద్రవంలో ఉంది. ఆ విగ్రహం వస్త్రధారణ లేకుండా నిరంతరం క్షీరాలతో అభిషేకం చేస్తూనే ఉంటారు. అలాంటి దివ్యమైనటువంటి చోట ఇలా చర్చ జరగడం నిజంగానే మనం హర్షించదగిన, స్వాగతింపబడినటువంటి పరిణామంగా మనం మార్చుకోవాలి. ఇక్కడ అన్యమతస్థుల ప్రస్తావన లేదు. కొంతవరకు అన్యమతస్థులు ఉన్నా కూడా మనవారి యొక్క అవివేకమైన స్వభావమే కొంత అని చెప్పాలి. ఆలయాలకు వెళ్తే మన వాళ్ళంతా కూడా ఎలా ప్రవర్తిస్తున్నారండి? సెల్ఫీలు తీసుకుంటారా? ఇంతకంటే దుర్మార్గం ఇంకేదైనా ఉంటుందా? ఆలయంలో సెల్ఫీ, దైవంతో సెల్ఫీ. అసలు వివాహమే పెద్ద సమస్యాత్మకంగా మారుతున్నటువంటి నేపథ్యంలో వివాహం కంటే పూర్వం అమ్మాయి అబ్బాయి వెళ్తారు, ప్రీ వెడ్డింగ్ షూటింగ్ అని చెప్తారు, పోస్ట్ వెడ్డింగ్ షూటింగ్ అని చెప్తారు. ప్రతిదాన్ని లైవ్ చేసేస్తున్నారు. ఆలయాలని, పవిత్రంగా ఉంచవలసిన ఆలయాలని ఇలా వెళ్ళి నేపథ్యంగా వచ్చేలాగా చూస్తూ అమ్మాయి అబ్బాయి వాలిపోయి సోలిపోయి క్రిమినల్ లాగా ప్రవర్తిస్తూ, యానిమల్ లాగా ప్రవర్తిస్తూ, యానిమల్ లాంటి వేషాలు వేస్తూ అంత యానిమల్గా మారిపోతున్న నేపథ్యంలో నిజమే ఒక జడ్జ్ శ్రీమతి గారికి నమస్కారం చేద్దాం. ఆవిడ తీసుకున్నటువంటి ఈ ఒక్క నిర్ణయం ఒక్క ఆలయానికే పరిమితం కాదండి. ఒక్క పళని ఆలయానికే కాదు, సంపూర్ణమైనటువంటి తమిళనాట ఉండేటటువంటి ఆలయాలన్నింటికీ కూడా వర్తింపజేయాలి అంటూ ఆవిడ జడ్జిమెంట్ ఇచ్చారు. సరే, ప్రభుత్వం వాళ్ళు అప్పీల్కి వెళ్తారు, సుప్రీంకి వెళ్తారు. ముందు కదిలింది, తుట్టే కదిలింది అని చెప్పాలి. మనవారే కాదు, అన్యమతస్థులు ఎవరైనా కూడా ఒక్క మాట చెప్తానండి క్రాంతి గారు.
స్వర్ణ మందిరానికి వెళ్ళాలి పంజాబ్ అనుకునే వాళ్ళు వెళితే అందరినీ ఊరికే రాణిస్తారా? లేదు. నెత్తిపైన దస్తీ, హ్యాంకీ, రుమాలు, కర్చీఫ్ వేసుకోవాలిగా. ఏదైనా ఒక మసీదులోకి మనం వెళితే ఊరికే రాణిస్తారా? నెత్తిపైన రుమాలు, కర్చీఫ్ వేసుకోవాలి అంటారుగా. ఏదైనా ఒక చర్చిలోనికి మనం ప్రార్థన చేసేటటువంటి సమయాలలో వెళ్తే రాణిస్తారా? బొట్టు తీసేసి రావాలి అంటారుగా. హిందూ ఆలయంలోనికి ఎవరైనా రావచ్చు, ఎందుకంటే దౌర్జన్యం ఇంకేదైనా ఉంటుందా? రండి, మాకే అభ్యంతరం లేదు. అదే కదా. విశ్వాసంతో రండి, వెక్కిరింతగా ప్రవర్తించకండి, హేళన చేయకండి. హిందువుగా ఉండే వారందరూ పాటించవలసిన కనీస విధి బొట్టు పెట్టుకోవడం. అసలు ఆలయాలలో హిందువేతరులకు ఈ ధర్మస్తంభం దాటిన తర్వాత ధ్వజస్తంభం దాటిన తర్వాత ప్రవేశం లేదు అనే బోర్డులు పెట్టండి అంటూ ఆ జడ్జి గారు చక్కగా వివరంగా ఇచ్చేశారు తీర్పులో. అప్పీలుకు వెళ్తారు తర్వాత సంగతి, తీర్పు మట్టుకు స్పష్టంగా ఇచ్చేశారు. కానీ నిజంగా మన దేవాలయ ధర్మాదాయ శాఖ వాళ్ళందరూ కూడా అసలు ఆ డిపార్ట్మెంట్ పేరే తప్పు. దేవాలయాల నిర్వహణలో ఉండే వారంతా కూడా పాటించవలసినటువంటి విధి ఒకటి ఉంది. కనీసంగా ఒక బోర్డు పెట్టాలి, ఏంటంటే ఆలయంలోనికి వచ్చేవారు బొట్టు పెట్టుకొని రావాలి. బొట్టు లేని వారికి ఆలయంలో ప్రవేశం లేదు. బొట్టు పెట్టుకున్నాడు, విశ్వాసం ఉంది అని అర్థం. ఇవి దేవాలయాలు ఏదో విహార క్షేత్రాలుగా ఎంటర్టైన్మెంట్ కోసం లాగా ఉన్నవి కావు కదా. మన వాళ్ళే అలా ప్రవర్తిస్తున్నారు, అలా చెయ్యకూడదు. అయితే ఎవరైనా రావాలనుకుంటే కండిషన్ మీద రావచ్చు అని చెప్పి ఇంకో క్లాజ్ ఇచ్చారు, డిక్లరేషన్ అంటారు మామూలుగా మనకు తెలిసిన భాషలో. అంటే అలాగే మనకి తిరుపతిలో కూడా ఉంది. అవునండి. కానీ మన రాజకీయ నాయకులు కానీ, ముఖ్యంగా మన ముఖ్యమంత్రి వర్యులు కానీ అలాంటివి ఏం పాటించరు. మరి అక్కడ ఎవరు అడగరా? తప్పకుండా అడగవలసిన బాధ్యత అధికారులది. ఒక డిక్లరేషన్ ఉంది. ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్గా ఎలక్షన్ విధులు నిర్వహించేటటువంటి సమయంలో అధికారి ఎటువంటి వాడు ఎంత ఉన్నత స్థాయి వ్యక్తి వచ్చినా కూడా తాను కుర్చీలోంచి లేచి నిలబడకూడదు, కూర్చునే ఉండాలి. వారు అందించే కాగితాలను చేతబుచ్చుకోవాలి, కూర్చునే ఉండాలి. ఇది చట్టం చెబుతుంది. ఎంతటి వారు వచ్చినా జడ్జి గారు ఆ కుర్చీలో కూర్చున్నప్పుడు వారు జడ్జి, మిగతా వాళ్ళంతా కూడా అలా మౌనంగా ఉండాలి. ఏమైనా ఎక్కువ తక్కువ మాట్లాడితే కోర్టు ధిక్కార నేరం కింద వాళ్ళు శిక్ష కూడా వేస్తారు. పాటించవలసినటువంటి బాధ్యత అధికారులది. డిక్లరేషన్ ఫామ్ తీసుకోవడం, నింపడం, సంతకాలు ఇవేవి కూడా లేకుండా సీఎం వెళ్తాడు, సీఎం బంధువులు వెళ్తారు, బైబిల్ పుస్తకాలు వెళ్తాయి. తిరుమలలో కావలసిన అరాచకాలు ఇన్ని అన్ని అని కావు కళ్ళారా చూస్తున్నాం మనం. ప్రసాదాలు ఇచ్చే కవర్ మీద కూడా శిలవ గుర్తులతో కాగితాలు వచ్చిన నేపథ్యాలని, దృష్టాంతాలను ఎన్నో మనం చూసాం. గగ్గోలు పెడుతున్నాం. పాంప్లెట్స్ పంచడం ఈ మాత్రమేనా గగ్గోలు పెడుతున్న కారణం చేత ఇవన్నీ కూడా లైమ్ లైట్లోకి వస్తున్నాయి. మీరు ఆంగ్లంలో డిక్లరేషన్ అన్నారుగా, లైమ్ లైట్లోకి వస్తున్నాయి. పాంప్లెట్లు పంచడం కనీసమైన విషయంగా మారిపోయింది. ఓకే, అయితే గురుగారు సరే ఇప్పుడు మనం ఇంతసేపు ఇవన్నీ మాట్లాడుతాం, కానీ మన అజ్ఞానంలో మునిగిపోతున్న వారిని వాళ్ళకి జాగృతి పరచడం ఎలా, మనం ఎలాంటి కార్యక్రమాలు చేయగలం, ఎలాంటి ప్రయత్నం చేస్తే మళ్ళీ మనం వెనక్కి రాగలుగుతాం? ఒకటి చెప్పడం ద్వారా, రెండవది వారికి ఉదాహరణలు, దృష్టాంతాలు చూపడం ద్వారా. అతిథి, బోధ, ఆచరణము అనే క్రమాలను వేదం బోధిస్తుంది. ముందు మనం నేర్చుకోవాలి, తదుపరి ఇతరులకు బోధించాలి, ఆ తర్వాత ఆ అంశాన్ని ప్రచారం చేయాలి. ప్రవచనకారులు అనేకం, పండితులు అనేకం ఈ విషయంలో ముందంజ వేస్తున్నారు. సనాతన భారతీయ ధర్మాన్ని, విలువలను రామాయణం, భారతం, భాగవతం ఈ గ్రంథాలు మూడింటిని ఆధారం చేసుకొని బోధించే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే వినేది వింటూ ఆచరణలో శూన్యం కావడంతో ఈ గ్యాప్ అంటాం, కొద్దిపాటి దూరం ఇది ఏర్పడింది. అసంఖ్యాకంగా ఉన్నటువంటి హిందువులు ప్రవచనం చేసేటటువంటి వారి ఆ మాటలన్నీ కూడా వినేటటువంటి శక్తి లేకుండా ప్రవచనకారులను పూజిస్తున్నారు. అదే సబ్కా మాలిక్ ఏక్ అని ఓ పెద్ద ఆయన 170 ఏళ్ల క్రింద చెబితే చిరిగిపోయిన అంగీ వేసుకున్నాడు. 2 రూపాయలు ఇస్తే రొట్టెలు కొని కుక్కలకి పంచిపెట్టాడు. ఎవరూ ఏది స్వార్థంగా ఆలోచించకండి, పరార్థంగా ప్రవర్తించండి. సబ్కా మాలిక్ ఏక్, ఒక ఆయన ఉన్నాడు, యు ఆర్ అండర్ ద సర్వేలెన్స్ ఆఫ్ ద గాడ్ అంటూ బోధించాడు. ఎలక్ట్రానిక్ సర్వేలెన్స్ అంటేనే మనం పట్టించుకోం, రూల్స్ దాటేస్తూ ఉంటాం. ఆయన ఏదో చెప్పాడు,
మనమంతా కూడా విన్నట్టుగా నటించాం. ఆయనకి గుడి కట్టేసి వెండి కిరీటం, బంగారు రథం, బంగారు కిరీటం, వెండి రథం ఇవ్వడం మొదలెట్టాం. అభిషేకాలు, అర్చనలు, సహస్రనామాలు చాలా చాలా ఒక చేస్తారు. పద్ధతి ఉంది, కానీ ఆయన చెప్పింది మాత్రం ఎవరూ పాటించట్లా. ఒక పద్ధతి ఏర్పాటు చేసుకున్నాం. దీపారాధన చేయాలి, వేదిక మీద ప్రముఖుని పిలవాలి, ఆ ప్రముఖులు ఇచ్చే సందేశాలు విన్నట్టుగా నటించాలి, వారితో ఫోటో తీసుకోవాలి, తర్వాత అందరికీ ధన్యవాదాలు చెప్పాలి. ఏ కార్యక్రమమైనా ఇదే మూసపోత. ఇది కాకుండా ప్రవచనకారులు చెప్పేటటువంటి విషయంలో విషయాన్ని వినడం మానేసి అనేకులు ప్రవచనకారులకు అభిమానులై చిన్న చిన్న సంఘాలుగా ఏర్పడి ఆ సంఘాల మధ్య గొడవలలో వాళ్ళంతా కూడా పోటీలు పడుతూ మేం ఫోటో దిగాం, మేం విన్నా, ఏం విన్నారో అది పాటించే ప్రయత్నం చేయడం లేదే. అలాగే ప్రవచనకారులలో కూడా మేం చెబుతున్నాం అన్న అహం పెరగడంతో ఎవరైనా కూడా నేను గురువును అనుకున్నాడా, ఇంకా ఆ గురుత్వం సమసిపోతుంది. మనకు జెన్ కథలు జపాన్లో ఉన్నవి చాలా ప్రసిద్ధం. సౌభాగ్య అనే మహానుభావుడు తెలుగులోకి అనువదించాడు జెన్ కథలు. ఒక కథలో పరమాత్ముడు భక్తుడితో మాట్లాడేవాడు. నాతో పరమాత్మ మాట్లాడుతున్నాడు, నేను పండితుడిని అన్నహం పెరిగింది. ఒకనాడు బయటికి వచ్చిన ఆ భక్తుడు తిరిగి గుడిలోకి వెళ్ళగా తలుపులు మూసుకున్నాయి. తలుపు తట్టాడు. లో నుంచి ఎవరు అన్న ప్రశ్న వచ్చింది. నేనే అన్నాడు ఈ భక్తుడు. తలుపులు తెరుచుకోలేదు. కొంచెం సేపు అయిన తర్వాత జ్ఞానోదయం అయింది. నేనేమిటి? మళ్ళీ తలుపు తట్టాడు. అదే ప్రశ్న, ఎవరు? మీరే అన్నాడు ఈ భక్తుడు. తలుపులు తెరుచుకున్నాయి. చిన్న కథ కావచ్చు, జెన్ కథలన్నీ ఇంతే ఉంటాయి. మనలో అహం పెరగకూడదు. ప్రవచనం చేసేటటువంటి ప్రవచనకారులలో పెరిగినటువంటి అహంకారం, నేను గురువును, నేను పీఠాధిపతిని, నేను పైన కూర్చోవాలి, నేను 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 మీరంతా వినేవాళ్ళు. నగురోర్న శిష్య తదేకో వశిష్ఠ శివ కేవలోహం అన్న భగవత్పాదుల వారి వాక్యం పక్కన పెట్టి నేను చెబుతున్నాను మీరు వినేవాళ్ళు అనే డిస్టెన్స్, దూరం పెంచుకోవడంతో పెద్దల్లో కలిసిపోయాడు, బాబాలో కలిసిపోయాడు అని చెప్పాలి. బాబాలు పెరగడంతో ఈ పరిస్థితులు ఏర్పడ్డాయి. నాయనా క్రాంతి, ఒక్క మాట చెబుతాను. ఈ దేశంలో ఈనాటి కాలంలో డబ్బు సంపాదించాలి అంటే రెండే మార్గాలు. అయితే దాదా కావాలి లేదా బాబా కావాలి. డబ్బు సంపాదించవచ్చు, దుర్మార్గాలు చేయొచ్చు, నన్నెవరు అన్న అహంకారాన్ని రావచ్చు. దాదా లేదా బాబా. ఈ పరిస్థితులు మనమే కదా కారణం. హిందూ సమాజం అంతా తమని తాము పరీక్షించుకొని ఎవరిని ఆశ్రయిస్తున్నాం, ఎవరి ప్రవచనాలు వింటున్నాం, ప్రవచనకారులలో ఉండేటటువంటి అహంభావం ఏమాత్రంగా ఉంది, ఇతర మతాలతో మన మతానికి ఉండే సంబంధం ఏమిటి, మన మతం ఎంత ఉదాత్తమైనది, మన ఇంట్లో మనం ఏం పాటిస్తున్నాం. మన గడపలో మనం సక్రమంగా పాటిస్తే ప్రతి గడప ఇలాగే మారుతుంది. కాబట్టి మనల్ని మనం ఉద్ధరేది ఆత్మనాత్మానం. అయితే గురుగారు, ప్రవచనకర్తలు చాలామంది చాలా విషయాలు చెప్తున్నారు, మనకి ఎంతో మంచి విషయాలు చెప్తున్నారు. కానీ వాళ్ళు చెప్పిందంతా వింటారు, కానీ వాళ్ళని పాటించకుండా వాళ్ళని ఇంకెవరినేనంటే నానా బూతులు తిడుతూ ఉంటారు మిగతా వాళ్ళు. అక్కడ ప్రవచనకర్తని అవమానించినట్టే కదా ఇండైరెక్ట్గా. ఆయన చెప్పింది ఏం పాటించరు. తప్పకుండా. ఇందాక చెప్పానే, ప్రవచనకర్తని అభిమానించే అభిమాన సంఘాల కారణంగా వ్యక్తి పూజ ఎక్కువైపోయింది. విషయ జ్ఞానం విడిచిపెట్టి విషయ సేకరణ పెరిగింది. మిత్రమా, ఒక 30 ఏళ్ల క్రింద పాటలని మనం క్యాసెట్లుగా వినేవాళ్ళం. ఆ క్యాసెట్లలో 60 నిమిషాల క్యాసెట్టు 6 పాటలే వచ్చేది. 90 నిమిషాల క్యాసెట్టు 9, 12 పాటలు వచ్చేవి. క్రమేణా టేపుల్లోంచి సీడీల్లోకి వచ్చాం. సీడీలు కూడా 600 MB సీడీయే వచ్చింది మొదట. తర్వాత 900 MB సీడీ వచ్చింది. ఆ తర్వాత 1 GB వచ్చింది. ఇప్పుడు 120 GB సెల్ ఫోన్లో ఉంది. ఇప్పుడు ఏం మారింది అంటే, విషయ సేకరణ, వేలాది పాటలను ఒక క్లిక్తో మనం పనిచేస్తున్నాం. వేలాది విషయాలను సంపూర్ణమైన 82 పన్నాల కృష్ణ యజుర్వేదాన్ని 15 MBలో బంధించి ఒకరి నుంచి మరి ఒకరికి ట్రాన్స్మిట్ చేసేసాం. వింటున్నామా? నేర్చుకుంటున్నామా? ఇషేత్వోర్జేత్వ వాజవస్థో పాజవస్థ దేవోపస్థ విధాప్రార్పయతో. పారాయణం చేస్తే 8 రోజులు పడుతుంది, పంచుకుంటే నిమిషం పడుతుంది. నేర్చుకుంటున్నామా? అన్వయం చేసుకుంటున్నామా? అందరూ బాగుండాలి అనేటటువంటి సూక్తం చెబుతున్నామా? నేర్చుకోవడం అనేసి సేకరించడం పెంచుకుంటున్నాం.
చిన్నప్పుడు ఏమంటారు అగ్గిపెట్టెలు లేదా సిగరెట్ డబ్బీలు లేదా చింతపెక్కలు లేదా గోటీలు ఇలా జమ చేసుకున్నట్లుగా సేకరణ పెరిగింది, జ్ఞానం తగ్గింది. జ్ఞానం పెంచుకునే ప్రయత్నం చేద్దాం. అయితే గురుగారు ఇక్కడ జ్ఞానవాపిలో శృంగార గౌరి అనే అమ్మవారు అక్కడ పూజ చేస్తారని మనం వింటున్నాం. అయితే ఈ అమ్మవారి పూజ మిగతా అమ్మవారి పూజ కంటే భిన్నంగా ఉంటుందని కూడా చెప్తున్నారు. అంటే అక్కడ ఉన్న అమ్మవారు అసలు శృంగార గౌరి ఎవరు, ఆవిడకి ఎలాంటి పూజలు చేస్తారు అక్కడ? శివారాధనలో క్షుద్ర ఆరాధన కూడా కొంత కనిపిస్తుంది. ఈశ్వరుడు శ్మశానవాసి. అక్కడ ఆ క్షేత్రంలో అన్నపూర్ణాదేవి అర్చన ఒక విధానం, విశాలాక్షి అమ్మవారి అర్చన ఒక విధానం, క్షేత్రపాలకుడు అయినటువంటి భైరవుడి ఆలయంలో అర్చన ఒక విధానం, 1 కిలోమీటర్ దూరంలో ఉన్న తిలాభాండేశ్వర దేవాలయంలో అర్చన ఒక విధానం. 5 యోగులు మరణిస్తే సజీవ సమాధులుగా, అంటే మరణించకంటే పూర్వమే ఒకరిపైన ఒకరు ఒకరిపైన ఒకరు ఒకరిపైన ఒకరు ఇలా 5 సమాధులపైన ఏర్పాటు చేయబడ్డ ఆలయమే తిలాభాండేశ్వర ఆలయం. అక్కడ 5 సమాధులు ఒకదాని మీద ఒకటి ఉంటాయి. అలా ఎలా ఉన్నాయి? మట్టి పోశారు, ఇంకోరు మరణించకంటే పూర్వం కూర్చున్నారు, అలా పెట్టారు. గురువు శిష్యుడు ఆ పరంపర. అక్కడ కొంత అఘోర విధానంలో అర్చనలు ఉంటాయి. ప్రధాన ఆలయంలో అమ్మవారి ఆలయం విశాలాక్షి, అన్నపూర్ణ సాత్వికంగా ఉండగా, అఘోరాలు తాంత్రిక పద్ధతులను అనుసరించేటటువంటి వారు, అక్కడ ఉండేటటువంటి దశాశ్వమేధ ఘట్టంలో వివిధములుగా ఉండే శవాలపైన కూర్చుని జపాలు చేసేటటువంటి వారు, తీవ్రమైన ఉపాసన చేసేటటువంటి వారు, శ్మశానవాసి ఈశ్వరుడు ఏదైనా పద్ధతి కావచ్చును అని తిరిగేటటువంటి దిగంబర సన్యాసులు, శృంగార దేవత అన్న పేరిట అర్చనలను కొంత వైకృతికంగా అవైదికంగా, ఇవన్నీ అవైదిక మార్గాలు, వైదికం కానివి అవైదికంగా పాటించడంతో బహుశః ఆనాటి కాలపు హిందువేతర మతాల వారు వీటిని నిరోధించే నిమిత్తమై నియంత్రించి తమ స్వాధీనంలోనికి తీసుకొని ఆలయం కట్టారో, ఆలయాన్ని తొలగించి మసీదు నిర్మాణం చేశారో అనే ఊహకు కూడా ఈ శృంగార గౌరీ దేవత ఆరాధన అనేది కొంత మనలో అనుమానాన్ని రేకెత్తిస్తుంది. మన పూజా విధానాలలో అలంపుర క్షేత్రంలో జోగులాంబ, ఆ క్షేత్రంలో అమ్మవారు వస్త్రాలు ధరించి ఉండదు. అలాగే ఈ అలంపుర క్షేత్రంలో ఒకానొక అత్యంత రహస్యమైనటువంటి శిల్పం ఒకటి ఉంది. ఆ ఆలయంలో మ్యూజియంలో ప్రత్యేకంగా ఉన్న ఈ శిల్పం పైన ఆ ఆలయ నిర్వాహకులు, మ్యూజియం నిర్వాహకులు ఎప్పుడూ కూడా ఒక వస్త్రాన్ని పరదాగా వేసి ఉంచుతారు. సంతానం కానటువంటి వారు ఆ శిల్పంలో ఉండేటటువంటి యోని రూపాన్ని చూచి పూజించి నెయ్యి రాచి ఆ నేతిని స్వీకరించి, వారు స్వీకరించినట్లయితే సంతానం కలుగుతుంది. ఇది మన తెలంగాణలోనే ఉండే అలంపురం క్షేత్రంలో మనం చూడవచ్చు. ఈ శిల్పం ఇప్పటికీ ఉంది, మీరు వెళ్ళి చూసిరండి. అలాంటి ఆ ఆలయ సంబంధంగా ఉండే అర్చనలు ఏవో శృంగార గౌరి ఆలయంలో కూడా పూర్వకాలంలో ఈ సంవత్సరాల కింద నిర్వహింపబడి ఉన్న కారణం చేతనో కావచ్చునో ఏమో అలాంటి సందర్భాలలో ఇలాంటి మసీదుల నిర్మాణాలు జరిగాయి. తాంత్రిక పూజా విధానాలు అవైదికాలు, వాటిని సనాతన ధర్మం అంగీకరించదు. కానీ అవి కూడా విధానాలే, అవి కూడా ఎప్పుడూ తల ఎత్తుతూనే ఉంటాయి. వాటి కారణంగా ఇలా ఉండవచ్చును అనే సమాధానం మనం చెప్పుకోవాలి. నామంలోనే ఉంది కదా శృంగార గౌరి అన్న పేరిట. ఒక గ్రామంలో బౌద్ధ మతం ప్రచారం చేసేటటువంటి సందర్భంగా అశోకుడు గ్రామంలో ఉండే వాళ్ళందరినీ బౌద్ధులుగా మారాలి అన్నాడు. సంతోషంగా కాదు సుమా, భయంతో గ్రామస్తులంతా బౌద్ధులుగా మారారు. కానీ వారికి సంసారాలు కావాలిగా. ఇల్లాలు బౌద్ధురాలు గుండు కొట్టుకుంటుంది, కాషాయం కట్టుకుంటుంది. భర్త బౌద్ధుడు గుండు కొట్టుకుంటాడు, కాషాయం కట్టుకుంటాడు. మాంస విక్రేత టకా 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 టకామని కోళ్ళు మేకలు కోస్తూ ఉంటాడు, కానీ గుండు కొట్టుకుంటాడు, కాషాయం వేసుకుంటాడు. గ్రామంలో ఎవరి వృత్తులు వాళ్ళవే, అందరూ గుళ్ళు కానీ అందరూ కాషాయాలు. అంతా అదేవిధంగా ఇది ఎలా ఉందో శృంగార గౌరి అన్న పేరిట ఆ క్షేత్రంలో చేసేటటువంటి పూజలు అలా ఒకనాటి కాలంలో క్షుద్రతాంత్రిక అఘోరా పూజల వలె ఉన్న కారణం చేత కావచ్చును. ఇలాంటి పరిస్థితులకు మనమే అయ్యాం కదా అని చెప్పుకోవాలి. ఇప్పటికీ పూజలు జరుగుతున్నాయా అండి? నిర్బంధంగా అనేక చోట్ల జరుగుతూ ఉన్నాయి. అంతదాకా ఎందుకండి, సినిమాలలో కూడా ఇలాంటి దృష్టాంతాలు మనం చూడడం లేదా? బాలాగారు నిర్వహించినటువంటి దర్శకత్వం వహించిన సినిమా నేనే దేవుణ్ణి చూడవచ్చు, రంగం సినిమా చూడవచ్చు. 1, 2 ఏమిటి, ఈ సినిమా కథలు లోకంలో ఉండేవే కదా. అంతదాకా ఎందుకు? పుష్కరాలు అన్న పేరిట లేదా
గంగా నదికి వచ్చేటటువంటి లేదా ప్రయాగ, కాశీ, గంగా, యమున, సరస్వతి కూడలి ఇలాంటి క్షేత్రాలు నిర్వహించేటటువంటి కుంభమేళాలలో అనేక సాధువులు, సన్యాసులు, అఘోరాలు, అఘోరి అన్న పేరిట కూడా కొంతమంది మహిళలు సైతం మనం గమనిస్తూ ఉంటాం. అఘోరి అన్న పదం లేదు, అందరినీ అఘోరా అనే మనం సంబోధించాలి. జెండర్ అనే డిస్క్రిమినేషన్ వాళ్ళలో ఉండదు. వస్త్రధారణ లేదు, అంతా శివ అన్న పేరిట శరీరం అంతా కూడా భస్మధారణ చేసుకుని అక్కడ సంబంధాలు లేవు, మానవ విలువలు లేవు. మరో మాటలో చెప్పాలి అంటే రామ్ గోపాల్ వర్మ పూర్వజన్మలో ఆ జాతికి చెందినవాడు ఏమో మరి. వాళ్ళతో పోల్చొచ్చంటారా ఆయన్ని? ఆ జాతికి చెందినవాడేమో, ఈ రూపంలో ఉన్నాడేమో. ఓకే. అంటే ఆయన దృష్టిలో మూడింటిని పోగొట్టుకుంటే నాలాగా బతకొచ్చు అన్నాడు. ఒకటి, సమాజం మీద విలువ ఉండకూడదు. 2, కుటుంబం మీద విలువలు ఉండకూడదు. 3, అసలు విలువల మీద విలువలు ఉండకూడదు. హాయిగా నాలాగా బతికేయచ్చు అన్నాడు. ఇలా ఉండే వాళ్ళంతా అఘోరాలే అవుతారు.